సిఐటియు ఆధ్వర్యంలోనూ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మేడే అమరవీరుల స్ఫూర్తితో కార్మిక సమస్యలపై పోరాడదాం, కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీని ఓడిద్దామంటూ నినాదాలు చేశారు. సిఐటియు కార్యాలయంతో పాటు రిమ్స్ వద్ద ఎర్ర జెండాలు ఎగరవేసి రెడ్ సెల్యూట్ చేశారు. కార్మిక వర్గం ఐక్యత వర్ధిల్లాలంటూ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నముల్ల కిరణ్ నేతృత్వంలో నినాదాలతో హోరెత్తిచ్చారు. భారతదేశ కార్మిక వర్గం అనేక త్యాగాల ద్వారా పోరాటాల ద్వారా సాధించిన 44 కార్మిక చట్టాలను కార్పొరేట్లకు, కంపెనీల యజమానులకు చట్టాలుగా మార్చిందని కార్మిక సంఘాల ప్రతినిధులు ఆరోపించారు. 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి 8 గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచిందని, కార్మికుల శ్రమను దోపిడీ చేసేలా, వెట్టి చాకిరీ బానిసలుగా మార్చేలా విధానాలను రూపొందిస్తుందని అన్నారు. బీజేపీని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కార్మిక వర్గం ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వ విధానాలు 1886 రోజుల్లోకి తీసుకెళ్లే విధంగా ఈ ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉన్నాయి. కార్మికులకు 8 గంటల పని దినాన్ని దూరం చేసి 12 గంటల పని దినాన్ని ఈరోజు పెంచుతూ కార్మికులను, శ్రమజీవులను దోపిడీ చేసే విధంగా విధానాలను అవలంబిస్తూ ఉన్నాయి. అనేక సంవత్సరాలుగా 1926 నుండి భారతదేశ కార్మిక వర్గం అనేక పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను పూర్తిగా కార్పొరేట్లకు, కంపెనీల యజమానులకు చుట్టాలుగా మార్చేస్తూ కార్మికులకు ఉపయోగపడే అంశాలను సవరిస్తూ 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చారు. ఆ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఈరోజు భారతదేశ కార్మిక వర్గం సంయుక్తంగా డిమాండ్ చేస్తూ ఉన్నది. మరోవైపు కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతూ ఉంటే 178 రూపాయలు ఉంటే సరిపోతాయని చెప్పేసి ఈరోజు బీజేపీ ప్రభుత్వం వేతనాలను సవరించట్లేదు. కనీస వేతనం 26,000 రూపాయలు ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి కార్మికునికి చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్లకు అప్పనంగా అమ్మేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వ రంగంలోనూ ఉంచి వాటిని బలోపేతం చేసి వాటిలో ఉన్న ఖాళీలను భర్తీ చేసి భారతదేశ యువతకు ఉపాధి కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యా, వైద్య రంగాలను బలపరచడం ద్వారా భారతదేశ అభివృద్ధికి బాటలు వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 138వ మేడే భారతదేశంలో ఉన్న ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకు గుడ్డలు పెట్టుగా ఈరోజు కార్మిక వర్గం ఈ విధానాలను ఓడించేందుకు ప్రతిజ్ఞ బూనాలని చెప్పేసి మేము పిలుపునిస్తా ఉన్నాం. ఏదైతే ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొడుతూ కులం పేరుతోటి, మతం పేరుతోటి రాజకీయాలు చేస్తూ కార్మిక వర్గాన్ని, రైతన్నలను విచ్ఛిన్నం చేస్తున్న రాజకీయాలను ఈ రానున్న ఎన్నికల్లో కార్మిక వర్గం, కర్షకులు, ప్రజలు ఐక్యంగా బొంద పెట్టాలని ఈ సందర్భంగా